హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ నేను ఆఫ్టర్‌నూన్ టు నైట్ వరకు నా వర్క్ రొటీన్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మధ్యాహ్నం లంచ్ తర్వాత నేను చేసుకునే కొన్ని పనులు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తా. ఇవాళ నా లంచ్ అయితే ఇది. గోంగూర పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా అందులోకి ఆవకాయ ఇంకా అదిరిపోతుంది కదా! ఇంకా లంచ్ తర్వాత నేను నిద్రపోవాలి అని అనుకోలేదు. ఇంతకుముందు హాలిడేస్ ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో నిద్రపోయేదాన్ని. పిల్లలు అందరం నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడసలు అలా గాదు. ఇంకా వీళ్ళకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి గాబట్టి, ఏదో ఒకటి స్నాక్స్ గానీ ఏదైనా చేసి పెట్టాలి అని అనిపిస్తుంది గదా! అందులోనే ఇక్కడ నాకు మ్యాంగోస్ ఎక్కువుండే అనమాట ఇంట్లో. మొన్న మొన్న ఊరెళ్ళొచ్చిన తర్వాత అసలు ఎవ్వరు సరిగ్గా తినక అవి కొంచెం మగ్గిపోయినట్లుగా అవుతున్నాయి. సరే దీంతో జామ్ చేసి పెడదామని అనుకున్నా. అందుకని చెప్పేసి అన్నీ పీల్ తీసేసి మంచి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసా. ఇంకా ఇదేమంటే కడాయిలో షుగర్ ఏసాననమాట స్వీట్‌నెస్ కోసము. కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ కూడా వేయలేదు వాటర్. అది మంచిగా మరిగించేస్తున్నా అనమాట. ఇంకా అది అలా చక్కగా దగ్గరైన తర్వాత మనకి పాకం దగ్గరికవుతుంది కదా! అప్పుడు నేను ఈ మ్యాంగో పల్ప్ మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏది వడకట్టలేదు. అంటే బాగానే మిక్స్ అయిపోతుంది గదా అన్నట్లుగా. ఒకవేళ మనకేదైనా ఫ్రూట్‌లాగా ఉన్నా కూడా ఏం కాదు. నిజానికైతే తాండ్ర చేసి పెడదామనుకున్నా. కానీ అసలు ఏది ఎండలేదుగా సరిగా. అందుకని జెప్పేసి సరే జాముంటే వీళ్ళు బ్రెడ్‌లో కానీ లేదా చపాతీ పైన గానీ వేసుకొని తింటారని జెప్పేసి చేసేసాననమాట. చాలా బాగొచ్చింది. ఇక్కడ నేను యూజ్ చేసింది 2 ఇంగ్రీడియెంట్స్. చాలా చాలా బావుందనమాట. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ఆహ్, అటు ఇటుగా తుళ్ళిపడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ప్లేట్ పెట్టేసాననమాట దీని మీద. అది మొత్తం ఇంకా స్టవ్ అంతా అయిపోతుంది అందుకని చెప్పి. ఇంకా అది చిన్న మంట మీద అలా ఉడికిస్తూ ఉన్నాను. ఈలోగా మా వారొచ్చారు. టైమొచ్చి 3:30 అలా అవుతుంది. కాఫీ కలిపివ్వమన్నారనమాట. సరే అని చెప్పి నేను కూడా తాగేస్తున్నాను. ఇంకా ఈ కాఫీలు, టీలు అంటే ఏం చెప్పాలి చెప్పండి. నిజంగా మొన్న ఒక వీడియోలో నేను అడిగానమాట. కాఫీ లవర్స్ ఉన్నారా? టీ లవర్స్ ఉన్నారా? అని చెప్పి. నిజంగా నేను గూడా మానేయాలి అని అనుకున్నా గూడా మానలేకపోతున్నా అసలు. ఇంకిప్పుడు రెయినీ సీజన్ వచ్చిందంటే వెదర్ కూల్‌గా ఉంటుంది గదా! ఇంకా వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకొని అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టి, ఇలా టీయో, కాఫీయో తాగాలి అని అనిపిస్తూనే ఉంటుంది గదా! అయితే ఇక్కడ గుమ్మం ముందున్న మొక్కలన్నీ ఇవాళ మార్చేస్తున్నాను. ఇంకా అదంతా చూడండి. ఈ క్రీపర్ లాగా పెద్ద పెద్ద కొమ్మలొస్తున్నాయి గదా! హ్మ్. మనం ఆడబెడితే పైకి పాకేయడానికి ఉండదు. నేనేమనుకుంటున్నానంటే నాకు అది ఇక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. వర్షాలు పడితే మంచిగుంటది. ఓకే. హ్మ్. ఇది ఆడబెడతా. అది కూడా ఆడనే పెడతా. ఇది చూస్తా. ఇది కూడా ఈడనే పెడతా. దీనికి కూడా కొంచెం సన్‌లైట్ కావాలి. ఇది చూద్దాం ఇది ఏడ పెట్టినా బతుకుతుంది చచ్చిపోదు. హ్మ్. హ్మ్. ఓకే. ఇది తీసుకెళ్తా. అసలు నేను ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టనే పెట్టను. లాస్ట్ అంటే సమ్మర్ టైమ్ వచ్చినప్పుడు కొన్ని ఇంకా ఎండలకి చచ్చిపోతాయి అనుకునే టైంకి నేను అటు ఇటుగా మార్చేస్తుంటా అనమాట. నిజానికైతే నా ప్లాన్ ఏంటంటే ఈ టబ్స్ కిందున్న ప్లేట్స్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాలి అని అనుకున్నాను గానీ, మా వారు ఉన్నప్పుడే కొంచెం హెల్ప్ చేస్తారు కదా అన్నట్లుగా నేను కొంచెం డిపెండ్ అయిపోయాననమాట ఇవాళ. అవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి పాట్స్. కొన్నంటే నేను తీయగలను గానీ కొన్ని నా వల్ల గాదు. అందుకని జెప్పి ఆయన ఉన్నప్పుడే చేద్దామని. అది కాక మళ్ళీ ఇవన్నీ కడుగుతూ ఉంటే నాకు వర్క్ ఉందని జెప్పి మా వారు ఎళ్ళిపోతారు. అందుకని చెప్పేసి సరే ఇప్పటికి ఉండని మళ్ళీ ఇంకెప్పుడైనా నిమ్మలంగా చేసుకుందాం అని జెప్పి ప్రెజెంట్ అయితే వీటిని మార్చేయాలి అని అనుకున్నాను. మళ్ళీ ఇట్లా రెయినీ సీజన్ అలా వచ్చినప్పుడు వీటిని మళ్ళీ నార్మల్ ప్లేస్ అంటే యూటిలిటీలో అలాగే పైన లేదంటే ఇటు పక్కన కింద స్టెప్స్ పైన అలా సెట్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఎవ్రీ ఇయర్ చేసేదే అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా వాటిని కాపాడుకోవడం కోసం కిందికి తెచ్చి పెట్టేసుకుంటాను. కొద్దిలో కొద్దిగానైనా బ్రతుకుతాయి అని చెప్పేసి. పైన విపరీతమైన ఎండ ఉంటుంది కదా! అందుకని. కానీ వర్షాకాలం నుంచి ఇంకా టెన్షన్ ఉండదు. అప్పుడప్పుడు చినుకులు పడుతూ ఉంటాయి. కావాల్సిన లైటింగ్ గూడా ఉండాలి దానికి సన్‌లైట్. అలాగని మొక్కలకి ఎక్కువ ఎక్కువ వాటర్ ఏసినా గూడా చచ్చిపోతాయి. ఇప్పుడు మనం ఉన్నాం. వాటర్ ఎంత వరకు కావాలో అంతవరకే తాగగలం గదా! అతిగా తాగలేం. అలాగే ప్లాంట్స్‌కి గూడా వాటికి ఎంత వరకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మరి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసినా గూడా మొక్కలు ఉండవనమాట.
చాలా వరకు అడుగుతూ ఉంటారు. మీ మొక్కలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? చాలా హెల్తీగా ఉన్నాయి. సీజన్‌ని బట్టి గూడా బాగానే ఉన్నాయి అని. ఇంకా అలాగే సాయిల్ మిక్స్ గురించి అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఆల్రెడీ షూట్ చేసి పెట్టాననమాట. అంటే మళ్ళీ పైన గార్డెనింగ్ వర్క్స్ అవి స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేసేసి, ఇంకా తర్వాత పైన పనులు చేసేయాలి. పైన చాలా ఎక్కువ ప్లాంట్స్, పాట్స్ అవన్నీ ఉన్నాయి గదా! అందుకని చెప్పి. ఇంక ఇక్కడంతా ఊడ్చేసి నైట్ పడుకునే ముందు కడిగేయాలనుకుంటున్నా. అంటే కొంచెం మరకల్లాగా అవి ఉన్నాయి గదా! లైట్‌గా నేను కొంచెం రెడ్ హార్పిక్ అది వేసేసి రబ్ చేస్తే మొత్తం పోతుందనమాట. అందుకని చెప్పేసి. ఇక్కడేమంటే ఇక్కడ బెడ్‌రూమ్‌లో ఈ కార్నర్‌లో ఒక చిన్న టేబుల్ ఉండేది. సిస్టమ్ టేబుల్. అదప్పుడు ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను, వాడుకున్నాను. మంచిగా బ్యాంగిల్ స్టాండ్ అలాంటివన్నీ సెట్ చేసుకున్నాను. కానీ అది ఇప్పుడు కింద రూమ్‌కి షిఫ్ట్ చేశారనమాట మా వారు. దాని మూలన నాకిక్కడ ఏదో వెలితిగా కొంచెం బాగా అలవాటయిపోయిందనమాట. టకీమని తెచ్చి ఏదో ఒకటి దానిపైన పెట్టడం అందరూ. అలాగ అలవాటయిపోయింది. ఇప్పుడు అది తీయడం వల్ల ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా ఒకేసారి ఎలాగో తీశారు గదా! అని చెప్పేసి అంతా గూడా క్లీన్ చేశాను. ఎంత లేదైనా ప్రతిరోజు ఫర్నిచర్ అనేది అంతా తీసి క్లీన్ చేయలేం గదా! ఇలాంటప్పుడే కొంచెం చేసి పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఆ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేసేసి, అప్పుడు నేను మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్‌ని అటువైపు జరుపుకొని, ఇంకప్పుడు మిర్రర్ అనేది క్లీన్ చేసుకుంటున్నా. మిర్రర్ ఏంటంటే నేను తప్పకుండా కోలిన్ వేసి టిష్యూతో క్లీన్ చేస్తాను. లేదా న్యూస్ పేపర్ అనమాట. క్లాత్ అసలు యూజ్ చేయను మిర్రర్ పైన. చాలా నీట్‌గా వస్తూ ఉంటుందనమాట. ఇంకెలాగో వీక్లీ వన్స్ బెడ్‌షీట్స్ అవి మారుస్తూ ఉంటాం కదా! ఇంకా ఆ పని గూడా చేసేసాను. అవన్నీ తీసేసరికి నాకు గూడా ఎందుకో కొంచెం దుమ్ము దుమ్ముగా అనిపించి, ఇంక ఇది గూడా తీసేసాననమాట. ఇంకా దీని మూలాన చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది రూమ్ అంతా కూడా. ఏది ఏమైనా ఒక కిచెన్, హాల్ ఇది మాత్రమే కాదు. అప్పుడప్పుడు నేను బెడ్‌రూమ్స్‌లో గూడా కొంచెం చిన్న చిన్న మార్పులనేవి చేస్తూ ఉంటాను. దీనివల్ల కొంచెం రిలాక్సింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ డేస్‌లో కొంచెం బట్టలెక్కువగానే అయిపోయాయి. వాటిని బయటకిచ్చేసానమాట ఐరన్‌కి. నా ఐరన్ బాక్స్ పాడైపోయిందని అసలు చేయడమే మానేసా. ఇంకా అన్నీ కొంచెం శారీస్, పిల్లల షర్ట్స్ ఇవన్నీ గూడా ఇచ్చా అనమాట. నా డ్రెసెస్ అవన్నీ గూడా. ఆల్మోస్ట్ మొన్న ఎందుకో ఒక షార్ట్ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అది గూడా మీ కుర్తీ కలెక్షన్ చూయించండి అని జెప్పేసి. అసలు నేను మర్చిపోతున్నానులెండి. ఇప్పుడు నాకు ఈ ఐరన్ బట్టలు తీస్తే గాని నాకసలు ఐడియా రాలేదు. ఇంకా కుర్తీ కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ మీరు చూసేవే ఉంటాయి. అంటే రీసెంట్‌గా కొన్ని తీసుకున్నానులెండి మింత్రా నుండి. వీలైతే నేను నెక్స్ట్ వ్లాగ్ కాకపోయినా కమింగ్ వ్లాగ్స్‌లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను కుర్తీ కలెక్షన్ ఒకటి. అలాగే బ్లాక్ బీడ్స్ గురించి అడుగుతున్నారు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఇట్లా జర్నీస్ అలాంటివి ఉన్నప్పుడు నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా అనమాట మీషో నుంచి. అవి కొంచెం నాకు తక్కువ ప్రైస్‌లో వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు అని చెప్పి అలాగే చేస్తూ ఉంటా. సరే నేను అవన్నీ ఎలాగో సర్దేటప్పుడు ఒకేసారి నేను వీడియో చేద్దాంలే అని అనుకున్నాను. ఇప్పటికైతే ఎవరి బట్టలు వాళ్ళకి సదిరేసి అన్నీ కొంచెం బీరువాలో పెట్టేస్తుంటా అనమాట. మా పిల్లల రూమ్‌లో నేను ఐరన్ బట్టలు అస్సలు పెట్టను. ఎందుకంటే ఒక్కటి తీసినా మిగతావన్నీ చెల్లాచెదురవుతాయని చెప్పేసి నేను వాళ్ళ చేతికి ఇవ్వను. అన్నీ నేనే ఎవరి రోలో వాళ్ళకి చక్కగా సర్ది పెట్టేస్తాననమాట. నావి సెపరేట్‌గా, పిల్లలవి సెపరేట్‌గా, మా హస్బెండ్‌వి సెపరేట్‌గా రోజుంటాయి కదా! అలా పెట్టేసుకుంటూ ఉంటాను. వ్లాగ్ స్టార్టింగ్‌లోనే చూసుంటారు. రెయిన్ లిల్లీస్ ఈ ఇయర్ అంటే ఇప్పుడు సమ్మర్‌లో రాలేదు కానీ, రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే వచ్చిన ఫస్ట్ ఫ్లవర్స్ అనమాట ఇవి 2 గూడా. చాలా బావుంటాయి. ఇప్పుడు రెయినీ సీజన్‌లో చాలా ఫ్లవర్స్ గూడా ఒస్తాయి. నా దగ్గర పింక్, యెల్లో, వైట్ ఈ కలర్స్ ఉన్నాయన్నమాట. కానీ ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్సే వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఫ్లవర్స్ చాలా బాగొస్తాయన్నమాట ఏవైనా గూడా. ఇంకిప్పుడు డిన్నర్ సీన్స్ అనమాట. డిన్నర్‌కొచ్చేసి మా వారు ఇవాళ చికెన్ పట్టుకొచ్చారు. సరే అని చెప్పేసి ఇంకా చికెన్ అంటే రైస్ కంటే గూడా మళ్ళీ చపాతీ అంటే అందరికి ఇష్టపడతారు. కాస్త దగ్గరగా చేస్తే వీళ్ళు ఇష్టంగా తింటారు గదా! అని చెప్పేసి ఇంక ఈ ఒక్క పూటకి ఇలా చేసేసా అనమాట. ఇంకా కామన్‌గా ఎప్పుడూ ఉండే ప్రాసెసే మీరు చూస్తూ ఉంటారు గదా! అందుకని నేనేమి పెద్ద క్లియర్‌గా ఏం షూట్ జేయలేదు. జస్ట్ ఇవన్నీ వేయించేసి చికెనేసేసి అది మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్‌లో నేను కొంచెం ఉప్పు, కారము అలాగే టమాటా, కాజు పేస్ట్ అది వేసేసి అదంతా ఉడికిన తర్వాత వాటరేసి మగ్గించేస్తా అనమాట.
ఇంకిప్పుడు చపాతీ పిండి మంచిగా కలిపి పెట్టుకున్నాను. అందరికీ చపాతీలే ఇవాళ సరిపోతుంది. కొంచెం రైస్ ఉందనమాట మధ్యాహ్నం వండింది. అందుకని జెప్పేసి అందులోనూ వీళ్ళకి లేయర్ చపాతీ అంటే ఇష్టం. కొంచెం ఏవైనా స్పెషల్ కర్రీస్ అవి ఉన్నప్పుడు లేయర్ చపాతీ అంటే బాగా ఇష్టపడతారు. ఇటు కర్రీ అవుతుంది. ఇంకా అటువైపున నేను ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసా. చాలా సాఫ్ట్‌గా, లేయర్‌గా బావుంటాయన్నమాట. జస్ట్ నేనిట్లా ఒక 2, 3 రౌండ్‌లు ఇలా నొక్కేసిన తర్వాత ఆయిల్ వేసి రబ్ చేసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. నా దగ్గరున్న పిండి ముద్దలు మొత్తం కూడా ఇలా చేసి ఒకేసారి పక్కన పెట్టేసి లాస్ట్‌లో చపాతీలు చేస్తాననమాట. ఇలా ఫోల్డ్ చేసి చేసే చపాతీ నాకెందుకో అసలు రౌండ్‌గా రానే రాదు. ఎన్ని సార్లు ట్రై చేసినా ఒక్కొక్క షేప్‌లో వస్తుంటుందనమాట. కానీ ఇవి మంచిగా ఇలా పొంగుతూ లేయర్ వైస్‌గా సాఫ్ట్‌గా భలే ఉంటాయి. కానీ పదే పదే చేయను. చాలా తక్కువ చేసిన కర్రీకి తగ్గట్టుగా చేస్తా అనమాట. కానీ ఆయిల్ అది ఎక్కువ పడుతుంది గదా! మళ్ళీ కాల్చేటప్పుడు కూడా వేస్తూ ఉంటాము. చికెన్‌లో మాత్రం నేను ఎండింగ్‌లో కసూరి మేతి తప్పకుండా యాడ్ చేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి ఒక మంచి టేస్ట్‌నిస్తుంది. చాలా బావుంటుంది. నేను చాలా కర్రీస్‌లో కసూరి మేతి వాడతాను. అందులోను నా దగ్గర కొత్తిమీర గూడా పెద్దగా లేకుండే. అందుకే నేను స్టార్టింగ్‌లోనే వేసేసాననమాట. ఇంకిక్కడ కర్రీ అవ్వగానే ఇటు చపాతీస్ గూడా ఒక్కొక్కటిగా కాలుస్తూ ఇంకా పిల్లలకి పెట్టిస్తూ ఉంటాను. మా పిల్లలకి ఎంత ఇష్టమో ఇలా లేయర్ చపాతీ అంటే. సో, ఇదన్నమాట. ఇంకా వీళ్ళకిప్పుడు డిన్నర్ అది పెట్టేసి ఇంక అప్పుడు నేను స్టవ్ అది మొత్తం క్లీన్ జేసేసుకొని అప్పుడు వెజిల్స్ అన్నీ క్లీన్ జేసేసుకొని నిద్రబోవాలనమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి వెతుక్కోకుండా బాక్స్ దొరకలేదు, దాని మూత దొరకలేదు అలాగ ఉండదు నా దగ్గర. అన్నీ గూడా నాప్కిన్స్‌తో సహా వాళ్ళకన్నీ పెట్టేస్తాను. అలాగే యూనిఫార్మ్స్ అవి సెట్ చేసుకోవడము. ఈవినింగ్ అంతా ఇంకా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఇంకా వీళ్ళకిప్పుడు డిన్నర్ పెట్టేసి అందరం తిన్న తర్వాత ఇంకా కొంచెం పనుంది. ఇందాక నేను మ్యాంగో జామ్ చేశానని చూయించాను గదా! అదంతా కూల్ అయ్యేంత వరకు అలాగ ఉంచేశాను. మీరు చూసినప్పుడు అప్పుడు కొంచెం లిక్విడ్‌గా అనిపించింది గదా! ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా జెల్లీలాగా సేమ్ మనం బయట మార్కెట్‌లో తెచ్చుకునే జామ్ లాగే అనిపించిందనమాట. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను ఇందులో యూజ్ చేసిందల్లా జస్ట్ ఒక మ్యాంగో, ఇంకా షుగర్ అంతే. చాలా బావుంది. లేదు షుగర్ వద్దు అనుకుంటే ఆ ప్లేస్‌లో బెల్లం గూడా తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఉసిరికాయ జామ్ చేశాను. అప్పుడు నేను బెల్లమే యూజ్ చేశా అనమాట. కానీ మ్యాంగోకి బాగోదేమో అని జెప్పేసి ఈసారికైతే ఇలా చేసేసా. సేమ్ జామ్ బాటిల్‌లోనే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. ఇదంతా కూల్ అయిన తర్వాతనే వేసుకుంటున్నాను. అందులోనూ కింద ఒక టిష్యూ పెట్టేసా. ఒకవేళ కింద పడినా గూడా మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అది ఇబ్బంది అవ్వకూడదని జెప్పేసి మంచిగా ఈ బాటిల్‌లో అంతా స్టోర్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. మిగిలిన దాన్ని ఇంకొక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ బాగానే వచ్చింది. ఇది నాకు ఇవాల్టి కంటే గూడా నెక్స్ట్ డేకి కొంచెం ఇట్లా జెల్లీగా అంటే ఎక్కువగా చిక్కగా అనిపించిందనమాట. మనం బయట కొనేలాంటి జామ్‌లాగా అనిపించింది. ఇవాళ కొంచెం అది మరి లైట్ గోరువెచ్చగా ఉన్నందుకో ఏమో తెలియదు గానీ, కాస్త లూజ్‌గానే అనిపించింది. వాడుతూ ఉండగా అర్థమైందనమాట. పిల్లలు గూడా ఎంత బావుందన్నారో. వీలైతే ట్రై చేయండి. మ్యాంగోస్ కూడా మళ్ళీ అయిపోతూ ఉంటాయి గదా! అందుకని జెప్పేసి పిల్లలు గూడా భలే ఇష్టంగా తిన్నారు. వీడియో ఇంతవరకు చూసారంటే మీరేదో ఒక పాయింట్‌కి రిలేట్ అయ్యే ఉంటారు. వీడియో గనుక నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి. మరి ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.